హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ శివ. ఈసారి మనం వెళ్తున్న దేశం చైనా. హిస్టరీ, మిస్టరీ, ఆర్కిటెక్చర్, కల్చర్, టెక్నాలజీ అన్నీ కలిసి ఉన్న అద్భుతమైన దేశం. మేము 30 మెంబర్స్ గ్రూప్ 13 డేస్ టూర్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూసాం. ఈ వీడియో సిరీస్లో మీకోసం ఎక్స్క్లూసివ్ విజువల్స్, హిస్టారికల్ ఇన్సైట్స్, అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ జాయిన్ మీ ప్లానెట్ శివ ఆన్ దిస్ అమేజింగ్ చైనా అడ్వెంచర్. ఈ చైనా సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్లో బీజింగ్లోని ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లక్షణాలు, విషాద గాథలు మరియు ఒలింపిక్ మార్వెల్స్ మీ ముందు తీసుకొస్తున్నాం. లెట్స్ స్టార్ట్ వాచింగ్. ఆల్రెడీ ట్రావెల్స్ వాళ్ళు టికెట్ బుక్ చేశారు. ఇప్పుడు పాస్పోర్ట్ స్కాన్ చేస్తే చాలు, టికెట్ సింక్ అయిపోతుంది. సో ఎంట్రీ కన్ఫర్మ్డ్. చైనా అంతటా డిజిటల్ ఎంట్రీ సిస్టమ్. గ్రేట్ వాల్ చూడాలంటే బీజింగ్లో 12 స్పాట్స్ నుంచి చూడొచ్చు. మేము ముత్యాను స్ట్రెచ్ ఎంచుకున్నాం. ఇక్కడ సులభంగా ఉంటుంది, ఈసీ యాక్సెస్ అనమాట. కేబుల్ కార్తో జస్ట్ 5 మినిట్స్లో గ్రేట్ వాల్ చేరుకుంటాం. వావ్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వచ్చేసాం. ముత్యాను సెక్షన్ వాల్. ఇది 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్ అనమాట. 20 వాచ్ టవర్స్ ఉన్నాయి. ఈ వాల్లో నడుస్తుంటే హిస్టరీలోని అడుగు పెడుతున్నట్లే వచ్చాం. దిస్ ఇస్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ది ఐకాన్ ఆఫ్ చైనా. చైనా అనగానే గ్రేట్ వాల్ అనేది గుర్తు ఉంటుంది. ఈ డ్రాగన్ స్టేట్, ఈ కంట్రీ యొక్క గుర్తు, ఐకాన్. ఇట్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంతేకాకుండా వరల్డ్ వండర్లో కూడా భాగం. వన్ ఆఫ్ ది వరల్డ్ 7 వండర్స్. ఈ వాల్ 21,000 కిలోమీటర్స్ ఉన్నాయి. 21,000 కిలోమీటర్స్ అంటే హైదరాబాద్ నుంచి ముంబై 20 సార్లు పోయి వచ్చే రూట్ అనమాట ఇది. దీంట్లో ఈ ఎంపరర్స్ ఆ రోజు 7th సెంచరీలో కట్టారు ఇది. అంటే మంగోలియా నుంచి రాజులు వచ్చి దాడులు చేయకుండా, దండయాత్ర చేయకుండా చేయడానికి ఈ కట్టారు ఈ వాల్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే లాంగెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. మీకు తెలుసా, మూన్ నుండి కూడా ఈ వాల్ కనబడుతుందని సామెత ఉంది. ఇది మనం వెళ్ళేది వాచ్ టవర్. ఇలాంటి వాచ్ టవర్ చాలా చోట కట్టారు. ఎందుకంటే ఈ వాచ్ టవర్ నుంచి అపోజిషన్ సైన్యాలు వస్తాయా లేదా చెక్ చేయడానికి ఈ వాచ్ టవర్. ఈ వాచ్ టవర్స్ ఎందుకు ఉపయోగించే వాళ్ళంటే 2 ల్యాంటర్న్స్ పట్టుకునే వాళ్ళు, 3 గన్ షాట్స్ అని కొట్టేవాళ్ళు. సైన్యం, మంగోలియన్ సైన్యం వస్తున్నట్టు ఒక వార్నింగ్ సిగ్నల్, దానికి వాచ్ టవర్ అనేది ఉపయోగించేవాళ్ళు. ఇది కూడా వాచ్ టవర్. గ్రేట్ వాల్ కట్టడానికి ఒక 10 లక్షల మంది చనిపోయారు. వాళ్ళందరినీ బానిసల్లాగా, స్లేవ్స్ లాగా వాడేవాళ్ళు. వాళ్ళని ఎలా చేశారంటే ఐరన్ కాలర్ని వాళ్ళ చేతిలో కట్టేసి బ్రిక్ మీద పెట్టే, లాక్స్ ఆఫ్ వర్కర్స్ ఎస్కేప్ కాకుండా ఆ రకంగా కట్టి ఆ ఎంపరర్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇంతమందిని బలి చేశారు. సో ఈ గ్రేట్ వాల్ వెనకాల బాధాకరమైన చరిత్ర కూడా ఉందనేది మనకు తెలుసుకోవాలి. వర్షం పడడం వల్ల మేము ఎక్కువ దూరం నడవలేకపోయాం. మొత్తానికి వాల్ నిజంగా ఒక అద్భుతమే కదా, గ్రేట్ ఇంజనీరింగ్ మార్వల్. మళ్ళీ అదే దారిలో దిగుతున్నాం. కేబుల్ కార్లో రిటర్న్. మనకు లంచ్ అరేంజ్ చేశారు. లోకల్ లంచ్, బట్ లిటిల్ కస్టమైజ్, ఇండియన్ కస్టమైజ్ భోజనం. ఈ రకంగా టేబుల్ అరేంజ్ చేశారు. డిష్ మాత్రం చాలా వెరైటీస్. రైస్ ఉంది, స్టీమ్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి, క్యాప్సికమ్ కూర ఉంది, చికెన్. న్యూట్రిషియస్ ఫుడే. చైనీస్ వాళ్ళు హెల్తీగా ఉండటానికి ఇదే కారణమేమో. మా గ్రూప్ మెంబర్స్ సప్లిమెంట్గా కందిపొడి, ఆవకాయ లాంటిది తెచ్చుకున్నారు. చైనీస్ లంచ్ అసలు తినగలుగుతామా లేదో అని భయపడ్డాం, బట్ వి ఎంజాయ్డ్ దిస్ లంచ్. ఇప్పుడు మనం ఉన్నది 2008 బీజింగ్ ఒలింపిక్స్ కోసం నిర్మించిన 2 ప్రత్యేక స్ట్రక్చర్స్ దగ్గర. రీసెంట్గా 2022లో వింటర్ ఒలింపిక్స్ కూడా ఇక్కడే జరిగాయి. పదండి చూద్దాం ఆ 2 గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్స్ అండ్ ఐకాన్స్. దిస్ వన్ ఈజ్ ద బర్డ్స్ నెస్ట్ స్టేడియం. ఇది చైనా ఒక నేషనల్ స్టేడియం. అవుట్ సైడ్ వ్యూ చూస్తే పక్షుల గూడు లాగా ఉంది కదా. ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్తో అసలు మెస్మరైజింగ్గా ఉంటుంది. ఇక మన గ్రూప్ అంతా సెల్ఫీలో మునిగి తేలుతున్నారు. నెక్స్ట్ స్ట్రక్చర్, ద ఐకానిక్ ఐస్ క్యూబ్. పక్కన ఉన్నది ఐస్ క్యూబ్.
ఆర్ వాటర్ క్యూబ్. ఇది ఒక నేషనల్ అక్వాటిక్ సెంటర్. ఒలింపిక్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఇక్కడే జరిగాయి. మొత్తానికి 2 ఐకానిక్ స్ట్రక్చర్స్ చైనా మోడర్న్ డిజైన్ కేపబిలిటీస్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్ నౌ? మార్కెట్ సూపర్. వేర్ ఇస్ ద మార్కెట్? అక్కడ ఉంది కదా, పైన వెళ్తాం. సో ఇది ఎక్కాలి మనం బ్రిడ్జ్. ఈ మాల్ పేరు పర్ల్ మార్కెట్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ గుడ్స్ దొరుకుతాయి. ఇవే బీజింగ్లో మా తొలి రోజు అనుభవాలు. బీజింగ్ మహానగరంలో ఇంకా చాలా హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అట్రాక్షన్స్తో కలుద్దాం. దిస్ ఈస్ ప్లానెట్ శివ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.